హాయ్ అండి. రాగి సంగటి విత్ తలకాయ కూర వండానండి. దాని ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా పెద్ద గిన్నె తీసుకొని 2 జగ్గులు వాటర్ వేసానండి అందులోని. వేసాక ఈ తలకాయ కూర అందులో వేసుకున్నాను. బాగా కడుక్కున్నానండి. ఎందుకంటే తలకాయ మాంసంలో చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదా, అవంతా నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. బౌల్లోకి మొత్తం ఈ కూర అంతా ఇలా నీట్గా కడుక్కొని బౌల్లోకి తీసేసుకున్నాను. తీసుకున్నాక నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 4 ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. తర్వాత 3 టమాటాలు తీసుకున్నానండి. ఎందుకని చింతపండు వేస్తాం కదా కొంచెం. 3 టమాటాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నాక మా జిమ్మి చూడండి ఎలాగవుతుందో. తర్వాత దానికి కావాల్సిన చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను. పులుసు కదండి, తలకాయ పులుసు కదా. కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని స్టవ్ అది వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపాను. బాగా ఫ్రై చేసాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. అది వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అది మళ్ళీ బాగా ఫ్రై అయిపోయాక టమాటాలు వేసుకున్నానండి. వేసుకున్నాక అవి బాగా మెత్తగా అయిపోవాలని స్మాష్ చేసుకోవాలని ఇలా చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఈ కూర వేసుకున్నాను. మొత్తం కూర వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. అది బాగా వాటర్ అది ఉంటుంది కదా, అదంతా బాగా కలుపుకున్నాను. ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకున్నాను. చూడండి ఒకసారి ఎలా కలిపానో. కింద నుంచి పై వరకు అలా కలుపుకొని ఉన్నాను. తర్వాత నాకు కుక్కర్ సరిపోలేదండి, చిన్నది అయిపోయింది. చిన్న కుక్కర్ పెట్టాను, పాన్ లాంటిది. అందువల్ల ఇందులోని మళ్ళీ వేసుకున్నాను. పెద్ద కుక్కర్ పెట్టి అందులోని మొత్తం అంతా ఊర్చేసి ఇందులో వేసుకున్నాను. వేసుకున్నాక అందులోని కారం వేసుకున్నామండి. మేము ఎక్కువ కారం తింటాము, అయినా మాంసంలోకి కారం లేకపోతే టేస్ట్ ఉండదు. అందువల్ల ఎక్కువ 3 స్పూన్లు కారం వేసుకున్నాను. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేశానండి. మనకి ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. బాగా ఫ్రై చేశాక కొంచెం తర్వాత నేను చింతపండు పెట్టుకున్నాను కదండి, అది శుభ్రం చేసుకొని ఇలా వాటర్లా తీసి పక్కన పెట్టేసి వేసుకున్నానండి. ఇందులోని కుక్కర్లోనే వేసుకున్నాను. అది వేసుకున్నాక మొత్తం బాగా కలియబెట్టి కుక్కర్ మూత పెట్టానండి. కుక్కర్ మూత పెట్టాక చూడండి. తర్వాత మా పువ్వులండి, ఇవి మా చెట్టు పువ్వులు 3 విజిల్స్ వస్తాయండి. ఈలోపు మా ఆయన గారు వచ్చి మటన్ తెచ్చాను, మటన్ కర్రీ వండు అనేసి అన్నారు. అయితే నేను వండాలంటే నువ్వు ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇస్తే నేను వండుతానని చెప్పానండి. అయితే నాకు ఇది పనిష్మెంటే నేను తెచ్చినందుకు అనేసి అన్నారు. అది నీ ఇష్టం, మరి నువ్వే కట్ చేసి ఇవ్వు అంటే పాపం కట్ చేస్తున్నారండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నారు. ఉల్లిపాయలు తీసుకొని చూడండి చాలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తారండి. మా ఆయన గారు ఏంటంటే కటింగ్ బాగా చేస్తారు, అందువల్ల బాగా కట్ చేస్తారు. తర్వాత టమాటాలు కూడా 3 టమాటాలు తీసుకున్నారు. అవి కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తారు. మా ఆయన గారు ఊరిక చిరాకు పడుతున్నారండి, నాకే కట్ చేయమంటావా అనేసి అని. అయిపోయాక పచ్చిమిర్చి కట్ చేస్తున్నారండి. 4 పచ్చిమిర్చి కట్ చేసాక ఈ పక్కనే ఈ స్టవ్ పక్కనే ఉంది కదండి, అదొకటి ఖాళీగా ఉంటే కుక్కర్ పెట్టేశాను. కుక్కర్ పెట్టి అది వేడెక్కాక ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిపోయాక ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి బాగా ఫ్రై చేశాక టమాటా వేసాను. టమాటా బాగా మగ్గిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత అందులోనే కారం, సాల్టు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. అంత పచ్చివాసన పోయేంత వరకును. తర్వాత ఈ మటన్ వేసానండి. ఆ కూర అంతా వేసి బాగా ఫ్రై చేశాను. ఫ్రై చేశాక చూడండి ఒకసారి అలా ఫ్రై చేశాక అడుగు మొత్తం వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నాక అందులోనే కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్నాక తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకొని మూత పెట్టేస్తానండి. కుక్కర్ మూత పెట్టేస్తాను. ఇక ఈలోపు తలకాయ మాంసం రెడీ అయిపోయిందండి. అదంతా ఒక గిన్నెలోకి తీసినాను చూడండి. అదంతా ఒక గిన్నెలోకి తీసాక చూడండి ఒకసారి ఎలా ఉంది చూడడానికి
తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తానండి. చూసారా ఎలా ఉందో కూర. ఈలోపు మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. అది ఒక గిన్నెలోకి తీసాక దానిలో కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నానండి. ఎలా ఉంది చెప్పండి. తర్వాత ఇప్పుడు అసలైంది, రాగి సంగటి కోసం గిన్నె పెట్టుకున్నానండి. 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అవి బాగా మరిగాక అందులో కొంచెం ఉప్పు వేసుకొని పిండి వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఈ చేతులు నొప్పి వస్తాయండి కొంచెం నీట్గా, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బాగా కలుపుకున్నాను, అడుగట్టకుండా. మళ్ళీ అలా ఉంచేసినా మాడిపోద్దండి. అందువల్ల దానిలోని చిన్నవి కూడా ఉంటాయి కదా ఉండల్లాగా, అవన్నీ కలుపుకున్నాను. తర్వాత ఇందులోనే 2 స్పూన్లు గాను నూనె వేసుకొని బాగా వేసుకున్నానండి. ఇదేంటంటే నడుము నొప్పికి కూడా బాగా పనిచేస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే నడుము నొప్పికి అన్నిటికి సమస్యకి బాగుంటుందండి. గిన్నెకి అడుగట్టకుండా బాగా ఫ్రై చేసుకున్నాను. గిన్నెకి అడుగట్టకుండా చేసుకున్నానండి. అది అయిపోయాక ఆ చేతిలో కొంచెం ఆయిల్ చేతిలోకి అప్లై చేసుకొని ఇది ముద్దలా చేసుకున్నానండి. ముద్దలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని దానికి చిన్న కన్నం పెట్టానండి. కన్నం పెట్టి అందులోనే కొంచెం నెయ్యి వేసుకున్నాను. చూడండి, 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్నాక అందులోనే కూర వేసానండి. ఎలా ఉంది చెప్పండి. చూడ్డానికి ఎలా ఉంది, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం